ఐపీఎల్ 2024 ఫైనల్కి వెళ్ళింది సన్రైజర్స్ హైదరాబాద్. కానీ జస్ట్ మిస్ అయింది కప్పు. కానీ ఈసారి కప్పు కొట్టే టీం ఉందా? అసలు టీం ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11ని చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే స్క్వాడ్లో టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ 2025 ఆక్షన్లో కొన్న ప్లేయర్స్ని చూస్తే మొహమ్మద్ షామి లాంటి ప్లేయర్ని 10 కోట్లు దొరకటం మంచి డీల్. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయిన హర్షల్ పటేల్ని కూడా తీసుకున్నారు. కానీ ఈశాన్ కిషన్ ఎందుకు తీసుకున్నారు? బిగ్గెస్ట్ డౌట్. 11 కోట్లు పెట్టి మరి ఎక్కడ ఆడు ఇస్తారో చూడాలి. అభినవ్ మనోహర్, రాహుల్ చహార్, జయదేవ్ అనాడ్కట్ అండ్ జంపా ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ని కొన్నారు. అలాగే బ్రైడన్ కాస్, అటర్టేడ్ అండ్ ఏషాంగ్ మలింగ లాంటి క్వాలిటీ యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు. రిమైనింగ్ ప్లేయర్స్ బ్యాకప్గా ఉంటారు. ఎస్ఆర్హెచ్ తక్కువ అమౌంట్తో ఆక్షన్కి వచ్చినా గాని మంచి ప్లేయర్స్ని కొన్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ని బైబ్యాక్ చేయలేకపోయారు. బట్ వీళ్ళకి రీప్లేస్మెంట్స్గా పర్ఫెక్ట్ ప్లేయర్స్ని తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ రీప్లేస్మెంట్గా మొహమ్మద్ షామి అండ్ నటరాజన్ రీప్లేస్మెంట్గా హర్షల్ పటేల్. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ ఇయర్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ బాగాలేదు. ఈసారి మాత్రం అభినవ్ మనోహర్ అండ్ అటర్టేడ్ ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ చేసుకునింది. ఎనీవేస్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ దిగుతారు. అయితే నంబర్ 3లో ఎవరిని ఆడిపిస్తారు? బిగ్గెస్ట్ డౌట్. స్క్వాడ్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ అయితే ఈశాన్ కిషన్. మాక్సిమం ఈశాన్ కిషన్ ఆడుతాడు. అండ్ నంబర్ 4లో ఆల్రౌండర్ నితేష్ కుమార్ రెడ్డి ఆడుతాడు. అండ్ దిన్ నంబర్ 5లో వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన హైన్రక్ క్లాసన్ కంటిన్యూ అవుతాడు. అండ్ నంబర్ 6లో వాళ్ళకి మంచి బ్యాట్స్మెన్ ఎవరు లేరు. ఆ ప్లేస్ కోసం ఆక్షన్లో ఎవరిని కొనలేదు. వాళ్ళకి ఉన్న బెస్ట్ ఆప్షన్ అయితే అటర్టేడ్స్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ మంచి పవర్ హీటర్. అతన్ని స్ట్రైక్ రేట్ T20లో 140 ఉంది. అండ్ ఆల్సో 1-2 ఓవర్స్ బౌలింగ్ కూడా వేస్తాడు. అండ్ నంబర్ 7లో అభినవ్ మనోహర్ ఆడుతాడు. అండ్ నంబర్ 8లో కెప్టెన్ పాట్ కమన్స్ కంటిన్యూ అవుతాడు. ఇక్కడ దాకా బ్యాటింగ్కి ఇబ్బంది లేదు. ఈవెన్ తర్వాత వచ్చేస్ హర్షల్ పటేల్ అండ్ షామి కూడా బ్యాటింగ్ చేస్తారు. ఈసారి బ్యాటింగ్ డెత్ కూడా బాగుంది. అండ్ నంబర్ 9లో హర్షల్ పటేల్ ఆడుతాడు. అండ్ దిన్ నంబర్ 10లో షామి ఆడుతాడు. నంబర్ 11లో జంపా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. రాహుల్ చహార్ అండ్ జంపా ఇద్దరిని కంపేర్ చేసుకుంటే జంపానే బెటర్ స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బెస్ట్ ప్లేయింగ్ 11 ఇది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆ టైంలో మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి దింపుతారు. ఇంపాక్ట్ ప్లేయర్ అనేది మ్యాచ్కి చేంజ్ అవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్స్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి ఉంది అంటే జయదేవ్ అనాడ్కట్ అండ్ రాహుల్ చహార్ వీళ్ళిద్దరికీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.